పాడు గొట్టం ఎందుకు పనికిరాదు. చిట్టి, ఈ గొట్టాన్ని అడ్డం పెట్టుకున్నాను తిడుతున్నావే. నాకు తెలుసు నీ మనసులో ఏముందో. ఆ పంతులు గాడికి నువ్వు లైన్ వేస్తున్నావు. అవును, వేస్తున్నాను. ఏటంట నిన్ను చేసుకుంటే అవుతుందా ఈ గొట్టం ఆ మంచం? నీ అమ్మ నాకు అత్తే. నీ అమ్మ నాకు అత్త కాదు. అయినా ఆ పక్షవాత మూతిగాడు ఎలా నచ్చాడు నీకు? నీ చెప్ప మొహం కంటే ఆయన మొహమే నయం. పైగా నా సామాన్లన్నీ శుభ్రం చేసి పెడతాడు. చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. చిట్టి, మీ ఇద్దరిని విడగొట్టి పంతుల్ని పడగొట్టి నీ మెళ్ళో తాళి కట్టకపోతే నేను అజ్జిగాడే కాదు. కాపీ అన్న తీసుకోండి పంతులు గారు. వద్దులేవి, మనస్కరించడం లేదు. 2 రోజుల నుంచి బాబుగారు ఎక్కడున్నారో ఏమయ్యారు? పాంతు, ఒరే పాంతు, చావటాయి పాంతు. నువ్వెవరు పోయి తంతు? అబ్రాహ్మణ్యం చూసావటమ్మా. స్వంత తాతయ్యను నానే గుర్తుపట్టడం లేదు. చైతి, చిన్నప్పుడు కూడా అయితే వేదవా. సంధ్యావందనానికి రారా అంటే చెంపులో చేయబెట్టేవాడు. ఎవరు నేనా? నా వెనకాలే రారా అంటే గోచి పీకేవాడు. ఎవరు నేనా? 24 గంటలు నోట్లో వేలేసుకుని చప్పరించేవాడు. ఎవరు నేనా? తిమ్మిరి పిల్లలాగా. అయ్యో, ఈ చెయ్యేమిటో, ఈ చెంబేమిటో, ఈ గోచెయ్యేమిటో, నేను లాగటమేమిటో, ఈ తిమ్మిరి పిల్లలేమిటో, నేను చప్పరించడమేమిటో. సరే, నువ్వు అడ్డపట్టు కడివి, నేను నిలువు పట్టుకండి. నీకు నాకు సంబంధం ఏంట్రా? నువ్వు నాకు తాతయ్య ఏంట్రా? చూసావటమ్మా, వీడి జీవితం గురించి ఓ గొప్ప రహస్యం చెబుతాను. ఏంటి తాతగారు? వీడు చేసుకునే పిల్ల శోభనం గదిలో గుండె ఆగి టపామంది వస్తుంది. అమ్మా, తాతగారు ఏమిటమ్మా? నేనేని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా శోభనం గదిలో. మీరు గుట్లేసుకుని చచ్చిపోతావే మనవరాలా. నువ్వు చచ్చిపోతానికి వీలేదే. ఒరే అంజిగా, నీ గంజి వాచ్ చేస్తాను రా. ఎలాగా నీకు? ఎవరిది? ఎవరిదిరా? చిట్టి చిట్టి, పుట్టి పుట్టి, మిస్టర్ పాల్. ఎవరమ్మా నువ్వు? నేను అచ్చిపుచ్చిని. అచ్చిపుచ్చా ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? నువ్వేగా చిన్నప్పుడు నచ్చిందని చెప్పావు. ఎవరు? నేనా? 1వ తరగతిలో నా పలక మీద రాసి రాసి నీ బలపం అరిగిపోయిందని ఏడ్చేవాడివి. అయ్యో, నీ పలకేమిటో, నా బలపమేమిటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను 1వ తరగతి మా తాత దగ్గర చదువుకున్నాను. నా ప్రేమకు ద్రోహం చెయ్యకు పంతు. ఇక నిన్ను కౌగలించుకోవటమే నా వంతు. అయ్యో అయ్యో అయ్యో, అమ్మో, యువతిగా నువ్వు మా పంతులు గారిని వాటేసుకుంటున్నావు. మూతి మీద వాటాడతాను. నన్ను పంతుల్ని ఎవరు వేరు చేయలేరు. అమ్మా, నీ పేరేమిటి? అచిపుచి. మన ఇద్దరం 1వ తరగతి కలిసి చదువుకున్నాం. నీ పలక మీద నా బలాపం అరిగిపోయింది. చిట్టి, ఒకసారి అది అందుకో. నాన్న ఒకసారి చూడమ్మా. ఏంటి? చూడు నాన్న. అమ్మో, నాదే. నీ అమ్మ కడుపులో కడితి పుట్ట. అమ్మా ఒకసారి చిట్టి, నన్ను అపార్థం చేసుకోకే. ఆగో. ఎక్కడికే? అయ్యగారింట్లో వంట మనిషిని. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. మధ్యలో నీ అనుమతి ఉంటాయి, బోర్డు అనుమతి. మతి లేకుండాను. నీకేసేమిటో చెప్పు. ఇదిగో, నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం కలిగించుకోనక్కర్లే. నీకెందుకో మధ్యలో బోర్డు థింగ్స్ మూసుకుని నువ్వు బయట నిలబడు. వస్తా. ప్యూర్లీ పర్సనల్. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటో ఇలా వచ్చావు? చెప్పుకోవటానికే సిగ్గేస్తుందండి. 35 ఏళ్ళు వచ్చాయి. చెయ్యి వేస్తే నీ కేసు అర్థమైంది. ఇంజక్షన్ రాసిస్తాను, డాక్టర్ మణిగారితో చేయించుకో. ఆహా, అయ్యగారు చాలా గొప్ప డాక్టర్. చెయ్యి చూడక్కర్లా, ఫేస్ చూస్తే చెప్పేస్తారు. మంచిదండి, వస్తానండి. డాక్టర్ మణి గారు. డాక్టర్ మణి. అయ్యా, తమరు కొంచెం డాక్టర్లా కనిపిస్తున్నారు. కొంచెం మిగిలినంత ముష్టివాడి గెటప్లా ఉందా? అన్న డాక్టర్ మణి గారు ఎక్కడ దొరుకుతారు? దండం పెట్టుకుంటే ఎదురుగానే దొరుకుతారు. మహానుభావ, తమరేనా? మీ కేసు ఏంటో? ఇదిగో, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆ చీటీ డాక్టర్ గారికి ఇవ్వు.
సింపుల్. దొరికావురా. అయ్యో, ఇంజక్షన్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చారేమిటి? పడుకో. నాకేం భయం లేదు డాక్టర్ గారు, నిక్షేపంగా ఇంజక్షన్ చేయించుకోగలను. చేసేయండి. పడుకోరా. పడకా. అయ్యో, పడుకోబెట్టు. పడకా. పడుకుంటానే బాబు, అంత కోపడతారేంటి? కొత్త రకం ఇంజక్షన్ ఏంటిది? సిస్టర్. అమ్మా. డాక్టర్ గారు, తమరు కళ్ళు కనిపించవా ఏమిటండి? ఇంజక్షన్ చేయడానికి కూడా లైట్లు వేసుకుంటున్నారు. కళ్ళ కోసం కాదు, కత్తిరించడం కోసం. నాకు కత్తిరి పక్కర్లేదు సార్, జస్ట్ ఇంజక్షన్ చేస్తే సరిపోతుంది. షటప్. నేను ఎల్కేజీ అనుకున్నావా? ఎంబీబీఎస్ డాక్టర్ని. దాంట్లో ఏం రాస్తుందో తెలుసా? నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమని. అయ్యో, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏమిటండి? నాకు ఇంకా పెళ్ళే కాలేదు బాబాయ్. అబద్ధం సార్, పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు నాశనమైపోతావురా, నువ్వు చచ్చిపోతావురా. నాకు తెలుసు, ఆపరేషన్కి వచ్చేవాళ్ళు ఎంతో మంది ఇలాగే భయపడిపోతారు. ఏం లేదు, స్మాల్ కట్టింగ్ అంతే. సిస్టర్, ఇంజెక్షన్. అయ్యో, ఇది అబ్రాహ్మణ్యం అండి. నేను అస్కలిత ఘోటక బ్రహ్మచా. అమ్మా, అమ్మో, యవనాభివృద్ధి కోసం వస్తే ఏ అభివృద్ధి వచ్చింది ఆయన? అమ్మో, అయ్యో, అమ్మా, అయ్యో, అయ్యో, అయ్యో. ఏడవ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చీటీ ఇస్తే 200 రూపాయలు ఒక స్టీల్ పళ్ళు ఇస్తారు, పుచ్చు. అవి కూడా నువ్వే తీసుకో బాబు, చెయ్యాల్సింది చేసావుగా. ఓరే దేవుడే. అమ్మా, అయ్యో, అయ్యా, అయ్యో. పళ్ళెం 200 రూపాయలు. ఓరే నీ అమ్మ కడుపు మాడ, నా జీవితం హోమగుండం చేశావు కదరా నాయనోయ్. అమ్మో, అమ్మో. ఈ స్టీల్ పళ్ళెము నాదే, ఆ గొళ్ళెము నాదే. నాయనోయ్, దేవుడోయ్. అమ్మో. ఏటి పంతులు గారు అట్ట నడుతున్నారు? అయ్యో, 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 అయ్యో. ఏమైంది పంతులు గారు? పరువానికి బలవంతాన మనసు మూసి మమతలు రోసి మనుగడమసి చేస్తావా? పరువానికి బలవంతాన. ఏమైనా పంతులు గారు, ఏడుతున్నా కూడా మీలో ఏదో ఇది ఉందండి. నీ బొంద ఇది, నీ శార్థం ఇది, నీ పిండాకుడు ఇది. ఆ ఇది కాస్త కత్తిరించి పారేశారు. ఈ జన్మకి ఏ పిల్లలు పుట్టే యోగ్యత కూడా లేదు. చిట్టి, పంతులు గారికి నేనే దగ్గరుండి కట్ చేయించా. ఇంకా ఆయనకి జీవితంలో పుట్టరు. నువ్వు నా చేతే తాళి కట్టించుకో. సచ్చినడా? కష్టుడా? నీకేం వయ్య కలగకుండా? సావురా?